Vinod. I'm happy. Yeah, hi, myself. No, I'm having around 7+ years of IT experience. Within that, I'm having around 5+ years of experience as a RPA developer with Blue Prism tool, and I'm having one of the RPA tool also, like so other RPA tool. So that is Excellent Fusion. So that is also I'm having experience, and so currently I'm working with one of the MNC. So this is my brief introduction. So if you have any, could you please briefly tell me about yourself, Gopi and Pawan? So then. సార్ కంప్లీట్ గా తెలుగులో మాట్లాడండి. Okay. Hi sir, my name is Gopi sir. ఓకేనండి, మీరు మీ క్వాలిఫికేషన్ BCS sir, computer science degree sir. Degree. జాబ్ వచ్చిందన్నారు మీకేనండి? లేదు సార్, ఫ్రెషర్ సార్. 1 year ఎక్స్పీరియన్స్ అయితే చేశాను సార్. 1 year చేశాను, జాబ్ ఓకే చేశాను. ఓకే, వినోద్ గారితో మాట్లాడండి. ఓకేనండి సార్ 3 years గ్యాప్ ఉంది సార్ నాకు. 3 years గ్యాప్ ఉంది. ఓకే యా సార్. ఓకే. పవన్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పవన్ కుమార్ రెడ్డి అండి. హలో సార్. హలో, చెప్పండి వినబడుతుందండి. నా పవన్ కుమార్ రెడ్డి సార్. నాది బీటెక్ కంప్లీట్ అయింది సార్ రీసెంట్ గా. ఓకే, రీసెంట్ 21 పాస్ అవుట్ సార్. 21 పాస్. మెకానికల్ బ్రాంచ్ సార్. ఏ కాలేజ్ మీరు? ఎక్కడ? నాది కృష్ణ అండి. ఓకే, కృష్ణ, విజయవాడ. కృష్ణ సార్ నాది. అవునండి సార్. అండ్ ఎక్కడ, ఏ కాలేజ్ అండి? ఏ కాలేజ్? ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ డివిఆర్ అండ్ హెచ్ఎస్ స్మిత్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇది దేవినేని వెంకటరమణ అండ్ హేమశేఖర్ అని. ఓకే ఓకే. కంజింగ్చర్ల దగ్గర అండి కాలేజ్. కంజింగ్చర్ల దగ్గర. ఓకే, అవును సార్. రైట్ అండ్ పవన్. సో ఇప్పుడు మీరు అంటే జాబ్ సర్చింగ్ లో ఉన్నారు ప్రెసెంట్? అంటే అవును సార్. ఏదైనా టూల్ నేర్చుకుని జాబ్ అంటే ప్రెసెంట్ రీసెంట్ గా జిఎస్ మీద చేస్తున్నా సార్. జిఎస్ మీద చేస్తున్నా. ఓకే ఓకే. దేంట్లో రిలయన్స్ లోనా లేకపోతే? ప్రెసెంట్ మనం ఇక్కడ ఎన్ఎస్ఎల్ టవర్స్ ఉంది సార్, అరీనా టవర్స్ ఉంది సార్ ఉప్పల్లో. ఓకే. అందులో రామ్టెక్ కంపెనీలో చేస్తున్నా. రామ్టెక్ లో చేస్తున్నా. అందులో రామ్టెక్ కంపెనీలో చేస్తున్నా. ఓకే. మరి జిఎస్ ఇంజనీర్ కింద గ్రోత్ ఉంటుందండి మీకు అసలు జనరల్ గా? హలో, మీరు మ్యూట్ లో ఉన్నారు పవన్. పవన్, మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ ఓపెన్ చేస్తే నాకు మీరు మాట్లాడేది వినపడుతుంది. ఓకే సార్. రైట్ అండి, ఇప్పుడు వినపడుతుంది. సరేనండి. మీకు ఆర్పిఐ గురించి ఏమైనా తెలుసండి అసలు జనరల్ గా? తెలియదు సార్. ఓకే ఓకే. అంటే మీరు ఏమైనా సాఫ్ట్వేర్ లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారా? జాబ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఐ మీన్ ఇటువైపు ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, రేపు ట్రై చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే ఓకే ఓకే. అంటే మీకు బేసిక్ గా ప్రీవియస్ గా ఏమైనా కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా అంటే ఐ మీన్ సి లాంగ్వేజ్ కానీ ఇలాంటి .NET కానీ? ఏం లేదు సార్, ఏం నేర్చుకోలేదు సార్. అంటే మీకు ఎవరు సజెస్ట్ చేశారండి ఇది ఆర్పిఐ బాగుంటదని? అంటే ఐ మీన్ అలా ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు? అన్నయ్య వాళ్ళు. ఓకే, మీ బ్రదర్ సార్. అన్నయ్య వాళ్ళు. మీ బ్రదర్ ఏమైనా చేస్తారండి? మా బ్రదర్ హాస్టల్లో ఉన్నాడు సార్. ఓకే ఓకే. ఆయన చెప్పండి. ఆయన స్టడీ ఎంఎస్ చేస్తున్నాడు అక్కడ హాస్టల్లో. ఎంఎస్ చేస్తున్నాడు. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఓకే అండి. ఓకే. ఎనీవేస్, ఆర్పిఐ అంటే మీకు తెలియదు కాబట్టి నేను బేసిక్ గా చెప్తాను. అంటే మనకి ఇక్కడ మనం ఏమి కోర్సులో నేర్చుకోవాల్సిన అవసరం లేదు దీనికి. అంటే ఐ మీన్ సి కానీ .NET కానీ లేకపోతే ఇంకోటి అదర్ టూల్స్ ఏమి మనకి అంత అవసరం లేదు. అంటే అదర్ టూల్స్ అంత అవసరం లేదంటే అసలు అవసరం లేదు జనరల్ చెప్పాలి. ఇది ఓన్లీ టూల్ స్పెసిఫిక్ అనమాట. అంటే మనం ఒక టూల్ బేస్ చేసుకుని ఆ టూల్ కరెక్ట్ గా నేర్చుకుని మనకి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంటే గనక రిమైనింగ్ అదర్
ఆ టూల్ ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే ఒక 80 to 90% మనం టూల్ మీదే వర్క్ చేస్తాం. సో ఇలా ఆర్పిఏ అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ ఆర్పిఏ అంటే నేను చెప్తాను, మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. ఓకే, ఆ స్లైడ్స్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చూడండి ఫస్ట్, తర్వాత మన క్లాస్ కి నెమ్మదిగా అలవాటు పడితే మీకు అన్ని క్లియర్ గా అర్థం అవుతాయి. ఓకే, సో 1 second. Sorry. హలో, సో నా సార్ స్క్రీన్ చెప్పండి సార్. చూడండి ఒకసారి. నా స్క్రీన్ కనబడితే మీరు చెప్పండి ఒకసారి. ఓకే, యా, సో ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? అందరూ నా స్క్రీన్ కనబడుతుంది కదండి అందరికి? యా, కనపడతాం సార్. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్పిఏలో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. మనకి ఆర్పిఏ అంటే ఏంటి అసలు అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఆర్పిఏ మీన్స్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. సో వాట్ ఈస్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే అసలు ప్రాసెస్ ఆటోమేషన్ అంటే మనకి అసలు రోబోటిక్ ఫస్ట్ తీసేస్తే ప్రాసెస్ ఆటోమేషన్. ప్రాసెస్, అసలు ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఉన్నాయి కదండి. రోబోటిక్ ఒకటి ఉంది, తర్వాత ప్రాసెస్ ఒకటి ఉంది, ఆటోమేషన్ ఒకటి. అసలు నార్మల్ గా జనరల్ గా ప్రాసెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రాసెస్ హియర్? ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ సీక్వెన్షియల్ స్టెప్స్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు సీక్వెన్షియల్ స్టెప్స్ అంటే ఏంటి? ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, రైట్? సో స్టెప్ బై స్టెప్, ఇట్స్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. సో దట్ మీన్స్, so the total all the steps we are completely call it as a combinedly call it as a sequential steps, right? Suppose అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ స్టెప్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు జనరల్ గా సీక్వెన్షియల్ స్టెప్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈమెయిల్ తీసుకుందాం. సపోజ్ ఎవరికైనా ఒక ఈమెయిల్ పంపించాలనుకోండి. సపోజ్ మీరు ఏం చేస్తారు జనరల్ గా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేస్తారు, అంటే ఒక జీమెయిల్లో ఒక ఫ్రెండ్ కి ఒక మెయిల్ సెండ్ చేస్తారు. మెయిల్ సెండ్ చేస్తారంటే ఏం చేస్తారు జనరల్ గా? సో లైక్ ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఆ యూజర్ నేమ్ ఏదైనా ఉంటే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ముందు లాగిన్ అవ్వాలి కదండి. మనం ఒక మెయిల్ సెండ్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకుండా మీరు మెయిల్ సెండ్ చేయగలుగుతారా? లేదు. సో అంటే అన్ని ఒక సీక్వెన్స్ లో స్టెప్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏం చేస్తాం, మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాం. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ we need to enter the username, and then just click on the sign in button, and after that just enter the username and then enter the password and then click on sign in button. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకి జీమెయిల్ పేజ్ ఓపెన్ అవుతుంది, రైట్? సో దానిలో మనకి ఇన్బాక్స్, కంపోజ్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. మళ్ళీ అక్కడ ఏం చేస్తాం మనం, మళ్ళీ క్లిక్ ఆన్ కంపోజ్, తర్వాత ఎంటర్ టు అడ్రస్, తర్వాత సబ్జెక్ట్, మెయిల్ బాడీ, ఆ తర్వాత క్లిక్ ఆన్ సెండ్. సో ఇవే ఏవైనా సరే మనం ఈ సీక్వెన్షియల్ స్టెప్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా, అంటే ఈ సీక్వెన్స్ లో స్టెప్స్ మనం ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ గా మీరు కంపోజ్ బటన్ క్లిక్ చేయగలరా? నో, రైట్? సో అలాగే డైరెక్ట్ గా మనం మెయిల్ సెండ్ బటన్ ప్రెస్ చేయగలరా? చేయలేరు కదా. సో అంటే ఈ ప్రీవియస్ స్టెప్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం లాస్ట్ లో మెయిల్ కంపోజ్ చేసి ఆ మెయిల్ ని సెండ్ చేస్తాం, రైట్? So these are all the steps we have like a sequential order, like sequential steps, right? So మనం ఈ sequential steps అన్ని ఎగ్జిక్యూట్ చేస్తే then that are combinedly we call it as a process. ఈ sequential steps అన్నిటిని కలిపి మనం ఏమంటాం అంటే ప్రాసెస్ అంటాం. అలాగే నెక్స్ట్ ఆటోమేషన్. అసలు ఆటోమేషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ఆటోమేషన్? సో మనం మాన్యువల్ గా ఈ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సపోజ్ ఒక జీమెయిల్ ని తీసుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ద అదర్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ మనం ఆటోమేట్ చేస్తున్నామంటే సో వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద స్టెప్స్ ఇన్ ఎ సీక్వెన్షియల్ మేనర్. సో దట్ ఆర్ కంబైన్లీ వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రాసెస్, రైట్? సో దట్ ఆర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ మాన్యువల్లీ, అంటే మాన్యువల్ గా మనం స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఇప్పుడు మాన్యువల్ గా కాకుండా ఏం చేస్తాం అంటే ఆటోమేట్ చేస్తాం. సో హౌ టు ఆటోమేట్ హియర్? సో వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద స్టెప్స్ with the help of
some tool, right? So ఒక టూల్ బేస్ చేసుకుని ఆ సీక్వెన్షియల్ స్టెప్స్ అన్నిటిని తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తూ, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రిసోర్స్ పీసీ, హియర్ వి కాల్ ఇట్ యాస్ ఎ రిసోర్స్ పీసీ. అంటే ఆ స్టెప్స్ అన్నిటిని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళు, జనరల్ గా మీరు ఒక జీమెయిల్ పంపించాలంటే మాన్యువల్ గా ఎఫర్ట్ పెట్టి స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ యూజర్ ఐడి ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసి, తర్వాత నెక్స్ట్ కంపోజ్ మీద క్లిక్ చేసి, తర్వాత నెక్స్ట్ టు అడ్రస్ అవన్నీ సెండ్ చేసి, మెయిల్ సెండ్ చేసి. బట్ సో వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్ హియర్ ఇన్ ద ఆటోమేషన్. వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్ మీన్స్ లైక్ సో మనం ఆటోమేట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేసేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ రిసోర్స్ పీసీ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ దీస్ స్టెప్స్. లైక్ అంటే మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా, మాన్యువల్ గా మనం ఎగ్జిక్యూట్ చేయకుండా ఈ సీక్వెన్షియల్ స్టెప్స్ ని ఏం చేస్తున్నాం మనం అంటే, ఒక టూల్ బేస్ చేసుకుని, ఒక రిసోర్స్ పీసీని బేస్ చేసుకుని వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ది స్టెప్స్. ఓకే, సో అంటే మనం ఈ స్టెప్స్ అన్నింటిని కూడా ఒక ఆటోమేట్ చేస్తున్నాం. ఆటోమేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం అంటే, ఒక టూల్ యూజ్ చేసుకుంటాం. ఒక టూల్ స్పెసిఫిక్ యూజ్ చేసుకున్నాం. ఆ టూల్ బేస్ చేసుకుని ఆ ప్రాసెస్, ఆ సీక్వెన్షియల్ స్టెప్స్ అన్నిటిని కూడా ఒక రిసోర్స్ పీసీ is nothing but a one normal PC. So it is having some that particular tool, whatever the tool we are using. So that tool we have in that particular resource PC. ఆ టూల్ దాంట్లో మనకి ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఆ టూల్స్ దాన్ని మనం ఆ టూల్ ఉన్న దాన్ని అంటున్నాం అంటే మనం రిసోర్స్ పీసీ అంటున్నాం. సో దట్ ఈస్ వి కాల్ ఇట్ ఎస్ ఎ రోబో. వి కాల్ ఇట్ ఎస్ ఎ రోబో అని కూడా అంటాం. అంటే ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్షియల్ స్టెప్స్, ఓకే, that are combinedly we call it as a process. And automation means there is no manual intervention. అంటే మాన్యువల్ గా మనం ఏమి ఎగ్జిక్యూట్ చేయడం లేదు, ఆటోమేట్ చేస్తాం, రైట్, వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్. సో వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్, automation is nothing but a without human interaction. We are executing all the steps, whatever the steps we have. So all the steps, all the sequential steps we are executing without human interaction, with the help of, by using or with the help of robo or resource PC. So that we call it as a robotic process automation. అంటే నాకు మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు కానీ, బట్ నేను చెప్పింది ఏంటంటే, ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ స్టెప్స్ దట్ ఆర్ కంబైన్డ్లీ కాల్డ్ as a process. Automation is nothing but without human interaction we are executing all the manual steps. And robo is nothing but a resource PC means, so it is having whatever the tool we are using to automate that process, right? So that tool is, we are installed in that PC, normal PC. Okay, so that is we call it as a resource PC. Okay, so here ఇప్పుడు మీకు అసలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఏంటో అర్థమైంది కదండి? అర్థం కాదు పవన్ అండ్ yes sir. Okay, so that is the resource PC here. That is the robotic process automation. Process is nothing but sequential steps. Automation means without human interaction. And then robotic means it's a robo. It's a resource PC. Okay. So and we have so many questions, like అంటే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఏంటంటే ఆర్పిఐ అంటే ఏంటి, దీనిలో కోడింగ్ ఉంటుందా? దెర్ ఈస్ నో కోడింగ్ ఎట్ ఆల్. సో కోడింగ్ అంటూ ఏమీ ఉండదు. కానీ అంటే అది ఎంతవరకు లిమిటేషన్ ఉంది అంటే 80 to 90% లిమిటేషన్ ఉంది. ఇక్కడ మనకి కోడింగ్ లేకపోవటం అనేది 80 to 90% కోడింగ్ ఉండదు. ఒక 10% మనం కొన్ని కస్టమైజ్డ్ కోడ్స్ కొంచెం రాయాల్సి ఉంటుంది. సో అది దేన్ని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది అంటే, విబి స్క్రిప్ట్ కానీ లేకపోతే .NET కానీ యూజ్ చేసి రాస్తాం. సో దానికి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇంకా కొంచెం టూల్ ని ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాడు, వర్షన్స్ ఎన్హాన్స్ చేసుకొస్తున్నాడు బ్లూ ప్రిజమ్ టూల్లో. సో కాబట్టి మనకి ఆ టూల్లో ఏంటంటే కోడ్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి, అదే ఆల్రెడీ వర్షన్స్ అన్ని ఎన్హాన్స్ చేసుకొస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా అవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాడు. ఇంకా మనకి యూజర్ ఫ్రెండ్లీ అవటం కోసం, ఐ మీన్ సో కొన్ని కోడ్స్ మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే కోడ్స్ ఉంటున్నాయి, వాటికి కస్టమైజ్ చేసి కొన్ని కోడ్స్ రాస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్పిఐ స్పెసిఫిక్ వచ్చేటప్పటికి ఎన్ని టూల్స్ ఉంటాయి? అసలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. ఆ ప్రాసెస్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ స్టెప్స్ అని,
ఆటోమేషన్ అంటే ఏంటి, వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్. ఓకే, సో దట్ ఈస్ ఆటోమేషన్. అండ్ దెన్ రోబోటిక్ మీన్స్ ఇట్స్ ఎ రిసోర్స్ బేస్. అది అర్థమైంది మనకి. తర్వాత నెక్స్ట్ అసలు ఆర్పిఏలో ఓన్లీ బ్లూ ప్రిజం టూలే ఉందా, లేకపోతే ఇంకా అదర్ టూల్స్ ఉన్నాయా అంటే, సో వీ హ్యావ్ సో మెనీ టూల్స్ ఇన్ ద ఆర్పిఏ, రైట్? చాలా టూల్స్ ఉన్నాయండి మార్కెట్ లో చూస్తే. ఇన్ ద మార్కెట్ స్పెసిఫిక్ వీఆర్ thinking about that. Like suppose we have so many tools, so many multiple tools are available in the market. So చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఆ టూల్స్ ఏంటంటే అవి బ్లూ ప్రిజం ఒక ఆర్పిఏ టూల్. సో అలాగే నెక్స్ట్ ఆటోమేషన్ ఎనీవే అనే టూల్ ఉంది. తర్వాత ఎక్సలెంట్ ఫ్యూజన్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్పిఏ టూల్. కోల్డ్ ఫ్యూజన్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్పిఏ టూల్. UiPath, that is also one of the RPA tool. So like NICE, so that is also one of the RPA tool. COFEX, that is also one of the RPA tools. Like that we have different multiple RPA tools are available in the market. కొన్ని సార్ మనం కంపెనీస్ ఒకసారి టూల్స్ చెప్పరా సార్? ఏదండి? టూల్స్ చెప్పరా సార్ ఒకసారి? ఓకే. సో బ్లూ ప్రిజం, ఓకే, బ్లూ ప్రిజం, ఓకే సార్. ఆటోమేషన్ ఎనీవే, UiPath, UiPath. UI means user interface. UiPath. Okay sir. UiPath. OpenSpan, yes. Okay sir. So that is, we call it as now, అంటే ఇది వరకు ఓల్డ్ డేస్ లో ఓపెన్ స్పాన్ అనేవారు దాన్ని, ఇప్పుడు పెగా రోబోటిక్స్ అంటున్నారు దాన్ని. ఎందుకంటే పెగా వాడు ఏం చేశాడంటే ఆ ఓపెన్ స్పాన్ టూల్ ని గ్రాబ్ చేసుకున్నాడు, అంటే కొనుక్కున్నాడు. సో ఇంకా వాడి పేరు పెట్టుకున్నాడు అనమాట, పెగా రోబోటిక్స్ అని. మీకు కొంతమంది చాలా మంది తెలిసిందంటే పెగా తెలిసి ఉండొచ్చు, మోస్ట్లీ పెగా అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఇప్పుడు వాడు ఏం చేశాడంటే పెగా రోబోటిక్స్ అని ఒక టూల్ ని, ఓపెన్ స్పాన్ టూల్ ని గ్రాబ్ చేసుకున్నాడు అన్నమాట, పెగా రోబోటిక్స్. అండ్ నెక్స్ట్ నైస్, NICE, కోఫెక్స్, KOFEX, కోఫెక్స్. ఓకే సార్. యా, ఎక్సలెంట్ ఫ్యూజన్, కోల్డ్ ఫ్యూజన్. సో ఫ్యూజన్ కూడా ఒకటి ఉంది. అలా డిఫరెంట్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ హియర్. సో బట్ అన్ని ఏం చేస్తాయి అసలు, ఇప్పుడు ఈ టూల్స్ అన్ని ఆర్పిఏ టూల్స్ ఉన్నాయి కదా, అన్ని ఏం చేస్తుంది అంటే అన్ని ప్రాసెస్ ఎగ్జిక్యూషన్, ప్రాసెస్ ను ఆటోమేట్ చేయడం కోసమే యూజ్ చేసేది, అంటే ప్రాసెస్ ఆటోమేట్ చేయడం కోసమే. బట్ దీనిలో కొన్ని పాపులర్ టూల్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద మోస్ట్ పాపులర్ టూల్స్ ఇన్ ద మార్కెట్ మీన్స్ బ్లూ ప్రిజం. బ్లూ ప్రిజం ఇస్ మోస్ట్ పాపులర్ ఇన్ ద మార్కెట్. సో ఇవి మల్టిపుల్ డొమైన్స్ లో కూడా వాడుతున్నారండి. సో సెక్యూరిటీ కన్సర్న్ కానీ, అంటే మన సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి కదా. సో మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ MNCs, సో మల్టిపుల్ కంపెనీస్ దే ఆర్ యూజింగ్ ద బ్లూ ప్రిజం ఇన్ డిఫరెంట్ డొమైన్స్. అంటే బ్యాంకింగ్ డొమైన్ అవ్వచ్చు, లేకపోతే మన లైక్ బ్యాంకింగ్ డొమైన్, ఇన్సూరెన్స్ డొమైన్, సో లైక్ ట్రాన్స్పోర్ట్ డొమైన్, లైక్ సో డిఫరెంట్ డొమైన్స్. సో అంటే మనకి చాలా డొమైన్స్ లో మనకి ఈ ఆర్పిఏ బ్లూ ప్రిజం టూల్ యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో అలాగే ఆటోమేషన్ ఎనీవేర్ టూల్స్ కూడా యూజ్ చేస్తారు. సో వీ హ్యావ్ 3 important tools are available in the market. Most popular tools in it are 3. So Blue Prism, Automation Anyway, UiPath. So the మూడు టూల్స్ మాత్రం, ఆ 3 టూల్స్ మేజర్లీ యూజ్ చేస్తున్నారు కంపెనీస్ లో, మేజర్లీ వాడుతున్నారు. మార్కెట్ లో మనకి బాగా మోస్ట్ పాపులర్ టూల్స్ ఏంటంటే 3: బ్లూ ప్రిజం, ఆటోమేషన్ ఎనీవే, UiPath. ఓకే, రిమైనింగ్ టూల్స్ వాడుతున్నారు కానీ అవి కొన్ని కంపెనీ స్పెసిఫిక్ గా యూజ్ చేస్తున్నారు. అంటే రిమైనింగ్ కోఫెక్స్ కానీ, నైస్ కానీ, ఎక్సలెంట్ ఫ్యూజన్ కానీ అన్ని కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ కంపెనీ స్పెసిఫిక్ గా మాత్రమే యూజ్ చేస్తారు. అవి అంత మార్కెట్ లో ఓపెనింగ్స్ అయితే దాని మీద అంత లేవు. బట్ UiPath కానీ, బ్లూ ప్రిజం కానీ, లైక్ ఆటోమేషన్ ఎనీవే, వీ హ్యావ్ సో మెనీ ఓపెనింగ్స్. ఓకే, అండ్ so coming to what are the benefits will robotic process automation provide? అసలు ఆర్పిఏ యూజ్ చేస్తున్నారు కదండి, ఆర్పిఏ వాడిన తర్వాత అసలు యూజెస్ ఏంటి అసలు దీనివల్ల అంటే, we have so many benefits. We have reduced the time and effort
we have, so అవన్నీ కూడా మనం నెక్స్ట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఏ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనేది నేను చెప్తాను నేను. ఓకే, so and are there any specific business functions that are particularly suited to robotic process automation? Yes. And what factors అంటే ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి, and how does Blue Prism deliver robotic process automation? What are the strengths of the Blue Prism implementation? What are the key factors and capabilities does Blue Prism provide, and what are the benefits of those features? So all these points we need to discuss in this class. Okay, so here we have a robotic process automation. So this is the business process actually. అంటే నేను ఇందాక చెప్పాను కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ప్రాసెస్ తీసుకుందాం. అలా బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి అని చెప్పాను. ఇట్స్ ఎ సీక్వెన్షియల్ స్టెప్స్, రైట్? సో ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ ఎ సీక్వెన్షియల్ స్టెప్స్ దట్ ఆర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ with the help of resource PC. So that is, we call it as a robotic process automation, right? So here we have some insurance process we will take. ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రాసెస్ ఒకటి తీసుకున్నాం. అసలు డైలీ ఒక పర్సన్ ఆఫీస్కి వచ్చిన తర్వాత, అంటే మాన్యువల్ ప్రాసెస్ చెప్తాను నేను, అతను ఏం చేస్తున్నాడు, తర్వాత దాన్ని మనం ఎలా ఆటోమేట్ చేస్తున్నాం అనేది మనం చెప్తాను. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ హియర్. సో ఒక మాన్యువల్ బిజినెస్ ప్రాసెస్ తీసుకుందాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ కి వెళ్తున్నారు కదా, చాలా మంది సపోర్ట్ జాబ్స్ చేస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. అంటే జాబ్స్ అంటే టెలి సపోర్ట్ కాదు నేను చెప్పేది, ప్రాసెస్ సపోర్ట్. అంటే వాళ్ళని బిపిఓస్ అంటారు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్ గా వాళ్ళు ఇల్లు ఏం చేస్తారు అంటే, మీ ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. అమెజాన్ లో కానీ, లేకపోతే డిఫరెంట్ సెక్టార్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు, కొన్ని కంపెనీస్ లో కూడా వర్క్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అసలు ఏంటంటే, సో దే ఆర్ డూయింగ్ సమ్ యాక్షన్స్ రెగ్యులర్లీ ఆన్ ద డైలీ బేసిస్. సపోజ్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ సో కొన్ని రిపోర్ట్స్ డౌన్లోడ్ చేస్తారు రెగ్యులర్ గా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 hours కి ఒక్కొక్క రిపోర్ట్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అంటే కొన్ని స్క్రీన్స్ యాక్సెస్ చేసి, అంటే ఒక ఎస్ఐపి అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి, లేకపోతే ఒక మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి, లేకపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండోస్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొంత డేటాని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొంత డేటాని టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ టాస్క్స్, రైట్? సో ఆ టైప్ ఆఫ్ టాస్క్ ఏదైతే ఉన్నాయో, ఆ టైప్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్ అంతటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆటోమేట్ చేస్తాం. ఓకే, వీఆర్ ఆటోమేటింగ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్స్. ఓకే, సో అంటే ఐదర్ డేటా అప్డేట్, ఐదర్ డేటా వ్యాలిడేట్, అంటే డేటాను వ్యాలిడేట్ కూడా చేస్తారు కొంతమంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అప్లికేషన్స్ ఉన్నాయి, రెండు అప్లికేషన్స్ తీసుకున్నాం. ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, ఒక ఎస్ఐపి అప్లికేషన్. సో దీనిలో కొంత డేటా ఉంది, దానిలో కొంత డేటా ఉంది. ఆ రెండు డేటాస్ ని తీసుకొచ్చి కంపేర్ చేసి చూస్తారు ఆ రిపోర్ట్స్. ఓకే, సో డేటా మ్యాచ్ అవుతుందా లేదా, డేటా మ్యాచ్ అయితే ఓకే ఫైన్, మ్యాచ్ అవ్వకపోతే ద డేటా ఇస్ నాట్ మ్యాచ్డ్ అని చెప్పి ఒక కామెంట్ రాసి సబ్మిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దట్, నేను ఏం చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ గా కొన్ని సినారియోస్ చెప్తున్నాను. ఓకే, so like that they are doing some manual efforts, and they are doing some manually, they are validating the reports, or they are manually update the data, or they are manually download the data, or they are validate the data. అంటే ఇక్కడ మనకి మెయిన్ గా ఆర్పిఏ లో జరిగే ఆటోమేషన్స్ అన్ని దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఐదర్ డేటా అప్డేషన్, either data validation, either data retrieval. అంటే డేటాని డౌన్లోడ్ చేయడం కానీ డేటాని రిట్రైవ్ చేసుకోవడం. సో దీని మీద మేజర్ వర్క్ అంతా కూడా దీని మీదే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక మన బిజినెస్ ప్రాసెస్ ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఇందులో ఏంటంటే సో డైలీ వాళ్ళ ఒక ఎంప్లాయీ వచ్చి ఏం చేస్తాడంటే, ఒక ఎంప్లాయీ వచ్చి సో దే ఆర్ సబ్మిటింగ్ ద రిపోర్ట్స్. ఓకే, ఫస్ట్ దే ఆర్ సబ్మిటింగ్ ద రిపోర్ట్స్, and then they have some they are standardizing the unstructured data to structured format. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ సబ్మిటింగ్ ద
ప్రీమియమ్స్ ని ఎవరు సబ్మిట్ చేస్తారు అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ కంట్రీస్ లో డిఫరెంట్ కంట్రీస్ అంటే ఇక్కడ అనుకోండి మనం ఏం చేస్తున్నాం సపోజ్ ఈ ఇన్సూరెన్స్ ఏదైనా మనం తీసుకుంటాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తీసుకుంటే మనం ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనం మాన్యువల్ గా ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తాం బట్ ఇన్ other countries so they are directly applying in the online only so directly they are filling the applications in the hello hello yeah they are filling the applications in the online itself online lo vaadu applications fill chestar online applications fill chesin tarvata they are submitting the data and they are submitting the premiums once they submit the data and then after that so the employee they need to download the data here they need to download the data so sir voice disturbance ga undi sir evaru and mute la pettandi some OP munda hello and instruments to Sathya Prakash sir evaro mari just a minute 5 participants like Sathya Prakash please Sathya Prakash hi Sathya Prakash could you please mute from your side hello hello అన్న వాయిస్ వినబడుతుందండి యా వినపడుతుంది సార్ ఓకే ఓకే రైట్ యా ఫైన్ సో నా స్క్రీన్ కనబడుతుందా షేర్ అవుతుందా యా yes sir ఓకే రైట్ సో సో ఇక్కడ మనకి బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మనం వాళ్ళు ప్రీమియం సబ్మిట్ చేశారు అంటే వాళ్ళ డేటాను అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసిన తర్వాత ఎంప్లాయీ వెళ్ళి ఏం చేస్తాడు ఫస్ట్ దే ఆర్ డౌన్లోడింగ్ ద డేటా so once download the data is in unstructured format అంటే సపోజ్ ఒక నోట్ ప్యాడ్ లోనో లేకపోతే ఒక PDF లోనో వచ్చిందండి వస్తే మళ్ళీ ఏం చేస్తారు ఆ డేటా అంతటిని సార్ట్అవుట్ చేస్తారు సార్ట్అవుట్ చేయడం అంటే ఏంటి దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ నేమ్ ఏంటి లాస్ట్ నేమ్ ఏంటి తర్వాత నెక్స్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటి ఆ డేటా అంతా కూడా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో పెట్టుకుంటారు అంటే ఎలా ఎక్సెల్ లో తెచ్చుకుంటారు డేటా ఎవరు అంటే ఎంప్లాయీ సపోజ్ మనం ఏం చేసాం జస్ట్ మన యాజ్ ఎ కస్టమర్ గా ఏం చేసాం అంటే మనం జస్ట్ డేటాని అంతా కూడా అప్డేట్ చేసి ఆన్లైన్ లో అప్డేట్ చేసి సబ్మిట్ చేస్తే డేటా ఎక్కడికి వెళ్ళింది సో అప్లికేషన్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తున్నారంటే సో మన సపోర్ట్ టీమ్ ఏం చేస్తున్నారు సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డైలీ యాక్టివిటీ అని వాళ్ళు ఏం చేస్తారు ఆ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతుంది అక్కడ నుంచి డేటాని డౌన్లోడ్ చేస్తారు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది అది డేటా అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంది అంటే చెప్పాను కదా ఒక PDF లో వచ్చింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వచ్చింది PDF లో వచ్చింది ఆ PDF లో వచ్చిన డేటాని ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు స్ట్రక్చర్డ్ స్టాండర్డైజ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తారు స్టాండర్డైజ్ ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నారు హౌ దే ఆర్ కన్వర్టింగ్ ద డేటా ఇంటూ స్టాండర్డైజ్ ఫార్మాట్ మీన్స్ సో దే ఆర్ పుటింగ్ ద డేటా ఇంటూ ఎక్సెల్ ఫార్మాట్ ఎక్సెల్ లోకి డేటాని కన్వర్ట్ చేస్తారు ఓకే సో దట్ ఈస్ ద second step they are doing and after that perform the validation of the data అంటే డేటా అంతా కూడా వ్యాలిడ్ గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు సపోజ్ వ్యాలిడ్ గా ఉందా లేదా అనేది ఎలా చెక్ చేస్తారు అంటే సపోజ్ మనం ఒక పాన్ నెంబర్ ఎంటర్ చేసాం ఆ పాన్ నెంబర్ సపోజ్ సమ్ డిజిట్స్ ఉన్నాయా లేవా అంటే ఐ మీన్ ఒక 13 డిజిట్స్ నెంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఆ 13 డిజిట్స్ నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా లేకపోతే ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు ఆధార్ నెంబర్ కరెక్ట్ గా దాంట్లో ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు సో ఆ డేటా అంతా కరెక్టా కాదనేది దే ఆర్ వ్యాలిడేటింగ్ ద డేటా సో ఆర్ సమ్ అదర్ కేసు ఇంకొక కేసులో ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఆ డేటా ఎగ్జిస్టింగ్ డేటా ఏదైనా వేరే అదర్ డేటాబేస్ లో ఉందనుకోండి ఆ డేటా ఈ డేటా మ్యాచ్ అవుతుందా లేదా అంటే వీళ్ళు అప్లోడ్ చేసిన డేటా ఆ డేటా మ్యాచ్ అవుతుందా లేదా కూడా చెక్ చేస్తారు సో దట్ మీన్స్ దే ఆర్ పర్ఫార్మింగ్ ద వ్యాలిడేషన్ ఆఫ్ ద డేటా and then access that account database and then creation of ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే దే ఆర్ యాక్సెసింగ్ ద డేటాబేస్ ని యాక్సెస్ చేసి సో వీళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ ని యాక్సెస్ చేసి క్రియేట్ వన్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ని జనరేట్ చేస్తారు తర్వాత అప్లోడ్ ద డాక్యుమెంట్ టు ద రిపాజిటరీ ఆ డాక్యుమెంట్ ఏదైతే ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ అప్లోడ్ క్రియేట్ చేశారో
సో దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు అగైన్ అప్లోడ్ ద డాక్యుమెంట్ టు రిపాజిటరీ. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక రిపాజిటరీ అంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీ సంథింగ్ ఒక డేటాబేస్ ఉంది. సో ఆ డేటాబేస్ లో వీళ్ళు అప్లోడ్ చేస్తారు. సో ఆల్ ది స్టెప్స్ దే ఆర్ డూయింగ్ మాన్యువల్లీ. సో ఇప్పటి వరకు వీళ్ళు ఈ స్టెప్స్ అన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి? మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఈ స్టెప్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆటోమేట్ చేస్తాం. సో చూడండి ఏ ఆటోమేట్ చేస్తున్నాం, ఈ ప్రాసెస్ ని ఆటోమేట్ చేస్తాం అంటే సబ్మిట్ ద ప్రీమియమ్స్ మనం సబ్మిట్ చేస్తాం, అదే ఆటోమేట్ చేస్తాం. అది ఆల్రెడీ అది మాన్యువల్ వర్క్, అది ఎవరు చేస్తున్నారు? కస్టమర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ నుంచి అన్ని కూడా మనం ఒకసారి సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? డేటాను డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఆ డేటా డౌన్లోడింగ్ దట్ పార్ట్ ఈజ్ ఆల్సో వీ కెన్ ఆటోమేట్. సో అండ్ అగైన్ perform the validation of data, so that also we can automate. So access the account database, so that also we are automating the data. So create transaction document, upload document to repository. So all the steps we are automating here, right? So ఇవన్నీ కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు అన్నమాట. We can automate so with the help of RPA tools. Okay, సో వాట్ ఈస్ RPA? సో ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు, మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది. కాదంటే హ్యూమన్ డెసిషన్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం తీసుకోలేం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం వ్యాలిడేట్ చేస్తాం. డెసిషన్ మేకింగ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఒక్కొక్క చోట ఏంటంటే మనం కొన్ని పాస్వర్డ్స్ మన ఓటీపీస్ వచ్చి దానికి మళ్ళీ అప్లికేషన్ లింక్అప్ అయ్యి ఎంటర్ చేయటం, ఇలాంటి డెసిషన్స్ హ్యూమన్ డెసిషన్స్ అయితే మనం తీసుకోలేదు. రిమైనింగ్ other than human decisions we can do it, we can automate it. Okay, అంటే హ్యూమన్ డెసిషన్స్ అంటే కొన్ని డెసిషన్స్ అన్ని కొన్ని డిపెండెన్సీ ఉంటాయి చాలా వరకు. అంటే మనం అది చేయొచ్చా చేయకూడదా అనేది మనం డిసైడ్ చేస్తేనే తెలుస్తుంది, రోబోకి తెలియదు కదండి. సో వ్యాలిడేషన్ పార్ట్ అంటే నార్మల్ వ్యాలిడేషన్ పార్ట్ చేస్తాం, కానీ కొన్ని వ్యాలిడేషన్స్ అయితే మనం చేయలేము. సో కాబట్టి ఆ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్స్, ఆ టైప్ ఆఫ్ హ్యూమన్ డెసిషన్స్ మాత్రం రోబోట్ ఆటోమేషన్ చేయలేము. రిమైనింగ్ అదర్ దెన్ వీ కెన్ ఆటోమేట్. సో దానికోసం ఇప్పుడు హ్యూమన్ డెసిషన్స్ కూడా తీసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఏంటంటే మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటాయి. అది డెఫినెట్లీ మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సో ఆ స్టెప్స్ ఏం చేస్తామంటే మనం ఆటోమేట్ చేయం. వీ కెనాట్ ఆటోమేట్ దట్ కైండ్ ఆఫ్ స్టెప్స్. ఓకే, సో ఈ బిజినెస్ ప్రాసెస్ గురించి అర్థం కాలేదు మీకు లాజిక్? సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఐ కెన్. ఓకే, right. And what RPA means? Robotic process automation. It's a process is nothing but చెప్పాను కదండి, sequential steps. Automation means performed without human interaction, and robotic means resource PC or software robot. Software robot ఎందుకు అంటున్నాం అంటే the tool is installed in this resource PC, in this PC. So that's what we call it as a software robot. Okay, అండ్ వై RPA అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, ఏంటి, వాట్ ఈస్ ద యూజ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అని అనుకున్నాం కదా. సో వై వీఆర్ యూజింగ్ RPA మీన్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ higher quality, productivity boost is more, cost saver and implementation speed, and 24/7 monitoring and reusable process. సో ఇవన్నీ కూడా మనకి RPA బెనిఫిట్స్ అండి. హయ్యర్ క్వాలిటీ అంటే ఏంటి? హ్యూమన్ ఎర్రర్స్ ఎలిమినేటెడ్, ఇంప్రూవ్డ్ కంప్లైన్సీ అండ్ హయ్యర్ స్టాఫ్ సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ బెనిఫిట్ హియర్. సో హయ్యర్ క్వాలిటీ అంటే హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఉండవు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం కోడ్ రాసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో దాంట్లో ఎర్రర్స్ ఇప్పుడు మనం అనుకోండి మాన్యువల్ గా కొన్ని ఆ డేటాని టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని టైప్ చేసేటప్పుడు కొన్ని టిపోగ్రాఫిక్ ఏమంటాం మనం అంటే సమ్ కామన్ మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు. సో కొన్ని క్యారెక్టర్స్ పడకపోవచ్చు, కొన్ని క్యారెక్టర్స్ పడవచ్చు, లైక్ దట్, రైట్? సో కానీ బట్ అదే బాట్ చేసింది అనుకోండి, అంటే రోబోట్ చేసింది అనుకోండి, అంటే మనం కోడ్ రాసిన తర్వాత అక్కడ కరెక్ట్ గానే ఎగ్జాక్ట్ గా మనకి హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఏమి ఉండవు. దెర్ ఇస్ నో హ్యూమన్ ఎర్రర్స్, రైట్? అంటే మనం కామన్ గా చేసే మిస్టేక్స్ అవి రోబోట్ అయితే చేయదు. డైరెక్ట్ గా హ్యూమన్ ఎర్రర్స్ ఎలిమినేటెడ్ అండ్ ఇంప్రూవ్ ద కంప్లైన్సీ అండ్ దెన్ హైయర్ స్టాఫ్ సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ ద important benefit here. That means higher quality, it gives the higher quality of the output, quality ekku untadi. Okay, and then so productivity boost, that means average handling time to be reduced. So
యావరేజ్ హ్యాండ్లింగ్ టైం అంటే సపోజ్ ఒక కేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కేసెస్ అంటారు, లేకపోతే ఒక ఐటమ్ అంటారు. సో డిఫరెంట్ టెర్మినాలజీతో మనం ఇక్కడ దీనిలో కాల్ చేస్తాం. సో మనకి యావరేజ్ హ్యాండ్లింగ్ టైం అంటే స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ ఇంక్రీజెస్. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం మాన్యువల్ గా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో డేటాను అప్డేట్ చేసి డేటాను వ్యాలిడేట్ చేయడానికి అరౌండ్ ఒక 30 minutes పడితే, సేమ్ సినారియో సేమ్ ఎగ్జిక్యూషన్ మనం బాట్ తో చేస్తే, అంటే బాట్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ రోబో. సో దాంతో మనం కనుక చేసినట్టయితే we can reduce the time like within 10 minutes only we can finish that work. అంటే 10 minutes కన్నా less than 10 minutes, not 10 minutes, less than 10 minutes లో మనం ఆ వర్క్ ని కంప్లీట్ చేయొచ్చు. అంటే అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 minutes టైం చేసే వర్క్ ని మనం విత్ ఇన్ లెస్ దాన్ 10 minutes లో మనం ఆ వర్క్ ని కంప్లీట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ హై యాక్యురసీ. యాక్యురేట్ గా కూడా చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొడక్టివిటీ బూస్ట్ హియర్. దట్ మీన్స్ యావరేజ్ హ్యాండ్లింగ్ టైమ్ ఇస్ యూ కెన్ రిడ్యూస్ హియర్, రైట్? అండ్ దెన్ కాస్ట్ సేవర్ మీన్స్ సో ప్రొడక్టివిటీ ప్రాసెసింగ్ కాస్ట్ రిడ్యూస్డ్ అప్ టు 80%. కాస్ట్ మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. ఎలా కాస్ట్ రిడ్యూస్ చేయొచ్చు అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా చోట్ల ఫైరింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఫైరింగ్ మీన్స్ ఫైర్ చేస్తున్నారు, చాలా మంది ఎంప్లాయీస్ తీసేస్తున్నారు కొన్ని కంపెనీస్ లో. ఎందుకు జరుగుతుంది ఏంటి అని అంటే, సో బికాస్ ఆఫ్ ఆటోమేషన్ అయిపోయింది అనుకోండి. సపోజ్ ఆ మాన్యువల్ గా వీళ్ళు చేసే వర్క్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 members వర్క్ చేస్తున్నారు అనుకో, ఆ 4 members ని ఒక బాట్ చేసేస్తుంది. సో ఒకటే బాట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ సాఫ్ట్వేర్ రోబో, రైట్? సో అది ఒక్కటే ఆ 4 వర్క్ ని కూడా ఒక బాట్ మనకి కంప్లీట్ గా వర్క్ చేసి పెట్టేస్తుంది. సో కాబట్టి ఆ 4 ఎంప్లాయీస్ వర్క్ అవసరం లేదు, తీసేస్తున్నారు అందుకని. సో అంటే మన ప్రాసెస్ ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆటోమేట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది. ముందు బ్యాంక్స్ లో కానీ దేనిలో చూసినా సరే మ్యాన్ పవర్ అనేది చాలా రిడ్యూస్ చేస్తారండి. ఎందుకంటే ప్రాసెస్ అన్ని కూడా ఆటోమేట్ అయిపోతుంది. మెయిన్ బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఇన్సూరెన్స్ సెక్టర్ ఒకటి. సో మెనీ ప్రాసెసెస్ ఆర్ ఆటోమేటిక్, రైట్? చాలా ప్రాసెస్లు ఆటోమేట్ చేస్తున్నారు. చిన్న ప్రాసెస్ కూడా ఆటోమేట్ చేస్తారు. అంటే మనకి మాన్యువల్ ఎఫర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అదర్ కంట్రీస్ లో అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అన్ని కూడా ఆటోమేట్ చేస్తారు. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసెస్ అన్ని కూడా ఆటోమేట్ అయిపోతాయి. ఆటోమేట్ అయితే ఏమవుతుందంటే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. మ్యాన్ పవర్ తగ్గించేస్తారు, ఆటోమేటిక్ గా తీసేస్తారు. ఓకే, సో దట్ మీన్స్ కాస్ట్ సేవర్. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు 4 ఎంప్లాయీస్ చేసే వర్క్ ని ఒకసారి ప్రాసెస్ ని ఆటోమేట్ చేసి పెట్టి 4 ఎంప్లాయీస్ ని తీసేసారనుకోండి, వీళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ప్రాసెస్ రన్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం ఆటోమేటిక్ గా 4 members ఎంప్లాయీస్ సాలరీస్ తగ్గిపోతున్నాయి కదా. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తారు అమౌంట్. అంటే దేనికోసం? ఆ ప్రాసెస్ డెవలప్ చేయించుకోవడం కోసం. ఆ తర్వాత అంతా కూడా వీళ్ళు ఆ ప్రాసెస్ రన్ చేసుకుంటారు అంతే. ద ప్రాసెస్ ఈస్ రీయూజబుల్, రైట్? సో ఇక్కడ చెప్పాను కదా, రీయూజబుల్ ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్ ఎన్నిసార్లు రన్ చేసుకోండి, దెర్ ఈస్ నో ఇష్యూస్. అంటే సేమ్ స్టెప్స్, ఎక్కడైనా స్టెప్స్ చేంజ్ అయితే తప్ప సేమ్ స్టెప్స్ అయితే మాత్రం అది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, రైట్? సో దట్ మీన్స్ వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్. అండ్ దెన్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ చెప్పాను కదా నేను, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఆల్సో ఇంక్రీజెస్. సో మనం ఇంకొకటి ఏంటంటే, ఇది ఎక్కువ టైం పడుతుందా ఒక ప్రాసెస్ మనం డెవలప్ చేయడానికి? అంటే లేదు, 3 to 4 months లో మనం ప్రాసెస్ ని కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకురావచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్ హియర్. అండ్ 24/7 మానిటరింగ్ అరౌండ్ ద క్లాక్. అంటే 24/7 మానిటరింగ్ అరౌండ్ ద క్లాక్ మీన్స్, సో దట్ మీన్స్ మనం ఈ 24/7 ఎప్పుడైనా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం మామూలుగా అనుకోండి, నార్మల్ గా మనం ఏం పెట్టుకోవాలి, 3 shifts పెట్టుకోవాలి. జనరల్ గా 8 hours కన్నా ఎక్కువ వర్క్ చేస్తే 8 to 9 hours కన్నా ఎక్కువ వర్క్. సో కాబట్టి 3 shifts అంటే 3/8 కదా. సో అంటే మనం మ్యాన్ పవర్ ఎంత రిడ్యూస్ అవుతుందో చూడండి. అదే ఇప్పుడు అంటే 4 members ఎంప్లాయీస్ ని అంటే మనం 3 shifts లో మనం వర్క్ చేయించుకోవాలి. అంటే ఒక 4 members ని ఒక షిఫ్ట్, 4 members ఒక షిఫ్ట్, 4 members ఒక షిఫ్ట్, లైక్ దట్, రైట్? సో అంటే మనం ఎంతమందిని మ్యాన్ పవర్ రిడ్యూస్ చేస్తున్నాం చూడండి. సో అట్ ద సేమ్ టైం సో ఆ 24/7 వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అదే ఒక బాట్ ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాట్ ఏం చేస్తుంది, 24/7 మానిటరింగ్ అరౌండ్ ద క్లాక్. సో అది ఒక్కటే చూసుకుంటుంది. మనం 24/7 7 days చూస్తుంది, 24 hours చూస్తుంది. అదే మనం మ్యాన్ పవర్ ని పెట్టుకోవాలంటే సో ఇవన్నీ కూడా మనం రిడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే,
So all these things we need to reduce here. So that means that are the benefits of the RPA here, right? So and where RPA ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు మనం అంటే, సో చెప్పాను కదా నేను, రిపిటేటివ్ డేటా ఎంట్రీ అంటే ఏదో డేటా ఎంట్రీ కానీ, డేటా వ్యాలిడేషన్ కానీ, డేటా రిట్రైవల్ కానీ. సో మేజర్లీ వాడేది ఏంటంటే అక్కడే మేజర్లీ యూజ్ చేసేది ఈ ఆర్పిఐ టూల్స్ అన్ని కూడా మేజర్లీ యూజ్ చేసేది ఎక్కడంటే డేటా రిట్రైవింగ్ కానీ, డేటా ఎంట్రీ కానీ, డేటా వ్యాలిడేషన్ కానీ, అలాగే రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయడం కానీ, ఇంకా సో రిపిటేటివ్ డేటా ఎంట్రీ, రిపోర్టింగ్, డేటా అనాలిసిస్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఇంటిగ్రేషన్, ఆడిట్ కానీ, సో మ్యాపింగ్ కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ యూజింగ్ RPA tools. Okay. And business process in which RPA can be used means so take over repetitive tasks that employee carried out 50 to 60 days 60 times a day. చూడండి నేను చెప్పాను కదా ఆల్రెడీ, సేమ్ వర్క్ సేమ్ రిపోర్ట్స్ ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ 4 hours గా డౌన్లోడ్ చేయాలి, లేకపోతే ఎవ్రీ 2 hours గా డౌన్లోడ్ చేయాలి. సో దెన్ we can automate that kind of process, right? So and then periodic reporting, data entry, data analysis, mass email generation. మనం బల్క్ లో ఈమెయిల్ సెండ్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్ గా ఈమెయిల్స్ పంపిస్తూ ఉండాలి. సపోజ్ మనకి ఇప్పుడు కొన్ని ఈమెయిల్స్ వస్తున్నాయి, అవి అన్ని కూడా ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతాయండి. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని షాపింగ్ కార్డ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా మీకు కంటిన్యూస్ గా మెయిల్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి, ప్రీమియం కట్టిన ఆటో ట్రిగ్గర్ మెయిల్ ఆటో ట్రిగ్గర్ అయిపోతుంది. ఎలా అవుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో కోడ్ ఆల్రెడీ బిల్డప్ చేసి పెట్టారు. సో కాబట్టి అందుకని మీ ఏదైనా మీరు అవి ఏదైనా కట్టారు అంటే కనుక ఇమీడియట్ గా ఒక మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే ఒక SMS ట్రిగ్గర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి అంటే ఈ మాన్యువల్ గా ఏం పంపించడం లేదు, సో ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతున్నాయి అన్నమాట, రైట్? సో దట్ మీన్స్ మాస్ ఈమెయిల్ జనరేషన్, ఆర్చివింగ్ కానీ, ఎక్స్ట్రాక్టింగ్ కానీ, కన్వర్షన్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ అండ్ గ్రాఫిక్స్, ERP ట్రాన్సాక్షన్స్, ప్రాసెస్ లిస్ట్ అండ్ ఫైల్ స్టోరేజ్. మనం ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ ఫైల్స్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ RPA టూల్స్. లేకపోతే ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. సో లైక్ కన్వర్షన్ అంటే ఇప్పుడు సపోజ్ కన్వర్షన్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ అండ్ గ్రాఫిక్స్ అంటే లైక్ PDF టు ఎక్సెల్ కన్వర్ట్ చేయొచ్చు, ఎక్సెల్ టు PDF కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే వర్డ్ టు PDF కన్వర్ట్ చేయొచ్చు. సో వీ కెన్ కన్వర్షన్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ ఆల్సో ఆర్ అవైలబుల్ హియర్, రైట్? So these are all the steps we can execute here. So ఈ టైప్ ఆఫ్ మనం ఏ వర్క్ అయినా సరే మనం we can automate, ఏదైనా సరే మనం ఆటోమేట్ చేయగలం. అండ్ సో ఇక్కడ మీకు హౌ RPA ఉంది కదా, దిస్ ఇస్ RPA లైఫ్ సైకిల్. సో ఈ RPA లైఫ్ సైకిల్ గురించి మీకు ముందు క్లాసెస్ లో మనం ఏమైనా డిస్కస్ చేసుకోవచ్చు. సో బట్ ఇప్పుడు మీకు చెప్పిన కానీ అదే అంత అర్థం కాదు. సో దట్ మీన్స్ హౌ RPA అంటే డెలివరీ మోడల్ ఏంటి, తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎనేబుల్, స్టాండర్డైజేషన్, స్కేలింగ్. సో ఆల్ దీస్ డెలివరీ మోడల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఓకే. సో అండ్ ఏ అప్లికేషన్స్ మనం ఆటోమేట్ చేయగలమంటే వీ కెన్ ఆటోమేట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ అయినా సరే మనం ఆటోమేట్ చేయొచ్చు. సో ఐదర్ Oracle అప్లికేషన్స్ ఆర్ SAP ఆర్ మెయిన్ ఫ్రేమ్ ఆర్ Siebel CRM ఆర్ APIs ఆర్ Excel, Word. So we can automate any kind of applications here, right? So this is the Blue Prism tool ఇది. సో దీనిలో మనకి హోమ్ అని, స్టూడియో, కంట్రోల్ రూమ్, డాష్ బోర్డ్, రిలీజెస్, సిస్టమ్, లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ ట్యాబ్స్ ఆర్ అవైలబుల్ హియర్. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం, ప్రాసెస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్ క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ దిస్ ఇస్ ద బిజినెస్ లాజిక్, applications, user interface here, object studio is there, and then after that process studio, and then it is stored in Blue Prism database, and then we are running the process with the help of control room and then system. So నేను ఇవన్నీ కూడా ఈ సినారియో అంతా కూడా మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి క్యూ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. అంటే మనం ఐటమ్స్ ట్రాక్ చేసుకోవచ్చు, ఏ కేసెస్ రన్ అవుతున్నాయి ఏంటనేది చూస్తాము. అలాగే స్కెడ్యూలర్ అండ్ దెన్ రిపోర్ట్స్ హియర్. So these are the RPA. This is the RPA tool, like robotic process automation. సో ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. మనం ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వీ కెన్ ఆటోమేట్. ఏ అప్లికేషన్స్ అయినా సరే మనం ఆటోమేట్ చేయొచ్చు. ఇక్కడ మనం
డెలివరీ మోడల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ ప్రాసెస్ ఆటోమేట్ దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఫేజ్. సో ఐడెంటిఫికేషన్ ఫేజ్ ఇస్ డన్ అండ్ దెన్ అంటే దానిలో ఆటోమేషన్ చేయడానికి ఆ ప్రాసెస్ తీసుకుని డిజైన్ చేసి కాన్ఫిగర్ చేసి టెస్ట్ చేస్తారు. They are monitoring the bots like in this monitor phase. That is a support kind of activity. Okay, so ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాలేదు అని అంటే కనుక చెప్పండి, నేను చెప్తాను మళ్ళీ. వన్స్ అగైన్ ఐ రిపీట్. మీకు ఏమైనా పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ ఇప్పుడు ఆర్పీలో టాప్ 3 టూల్స్ ఉన్నాయన్నారు కదా, దేనికి కాల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ప్రెసెంట్ మార్కెటింగ్? ప్రజెంట్ మార్కెట్ లో కాల్స్ ఏంటంటే మనం బ్లూ ప్రిజమ్ కి కాల్స్ బాగానే ఉన్నాయి. సో డైలీ ఐ రిసీవ్ సో మెనీ కాల్స్ యాక్చువల్లీ ఇన్ ఏ వీక్. అంటే ఈ మధ్యలో బాగా ఎక్కువ ఉందండి. మొన్న ఒకనొకప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది కానీ మార్కెట్, కానీ ఇప్పుడు మార్కెట్ అయితే మాత్రం బ్లూ ప్రిజమ్ కి విపరీతమైన కాల్స్ ఉన్నాయి. కానీ మీరు నేను నా సజెషన్ ఏంటంటే బ్లూ ప్రిజమ్ యూఏపాత్ ఏదైనా నేర్చుకోండి, కానీ మీరు యూఏపాత్ అయితే నేర్చుకోలేరు. ఎందుకంటే కొంచెం అది ఎక్కువ కోడింగ్ స్పెసిఫిక్ ఉంటుంది. మన దీంట్లో అయితే జీరో కోడింగ్ ఏమి ఉండదు బ్లూ ప్రిజమ్ లో. సో యూఏపాత్ అంటారా మీరు, కంపల్సరీ .NET రావాలి. యాజ్ ఎ .NET డెవలపర్, .NET వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే కనుక దాన్ని హ్యాండిల్ చేయటం చాలా ఈజీ అనమాట. సో మీకు అది అంత కొంచెం లిటిల్ బిట్ మన కోడింగ్ ఎక్కువే ఉంటుంది చెప్పాలంటే. దీనిలో అయితే కోడింగ్ ఏమి ఉండదు. సో ఇది మనకి టూల్ స్పెసిఫిక్. కాల్స్ కూడా సూపర్ ఉంటాయి. కాల్స్ అయితే మాత్రం రెండింటికి ఒకేలా ఉన్నాయి, అంటే యూఏపాత్ కానీ బ్లూ ప్రిజమ్ కానీ. సో అంటే మనకి యూఏపాత్ అనుకోండి లైసెన్సింగ్ కాస్ట్ కొంచెం తక్కువ, బ్లూ ప్రిజమ్ ఏంటంటే లైసెన్సింగ్ కాస్ట్ ఎక్కువ. సో ఇట్స్ ఏ యూకే ప్రొడక్ట్. అంటే బ్లూ ప్రిజమ్ ఎక్కడదంటే ప్రొడక్ట్ యూకే ప్రొడక్ట్ ఇది, అదేం మన నార్మల్. సో అందుకని లైసెన్సింగ్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది యూఏపాత్ కంపేర్ టు బ్లూ ప్రిజమ్. సో కానీ బ్లూ ప్రిజమ్ యూజ్ చేసి అన్ని కూడా ఎంఎన్సీస్ మొత్తం అన్ని ఎంఎన్సీస్ వాడతారు. యూఏపాత్ ఎంఎన్సీస్ లో కాకుండా ఎంఎన్సీస్ లో యూఏపాత్ కూడా ఉంది, బట్ మెజారిటీ మేజర్ కంపెనీస్ అన్ని కూడా బ్లూ ప్రిజమ్ యూజ్ చేస్తారు. అది ఎందుకంటే దీంట్లో మనకి కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి అనమాట. అంటే క్రెడెన్షియల్ మేనేజర్ అని అథెంటికేషన్స్ చాలా ఉన్నాయి. సో అందుకని ఎక్కువ ప్రిఫర్ చేసే టూల్స్ ఏంటంటే లాంగ్ రన్ లో పెద్ద కంపెనీస్ అన్ని కూడా ప్రిఫర్ చేసే టూల్ ఏంటంటే బ్లూ ప్రిజమ్. అంటే మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు సార్, బ్లూ ప్రిజమ్ మీద వర్క్ చేస్తుండే. అయితే అడిగాను ఎలా ఉన్నాయి కాల్స్ అంటే, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయమ్మా, ఏదైనా మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి, ఒక టూల్ మీద అయితే కష్టం, ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మల్టిపుల్స్ ఉండాలి, టూల్స్ ఉండాలి, లేకపోతే ఒక్కదాని మీద అయితే కష్టం ఇప్పుడు కాల్స్ రావటం. ఓకే, అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అలా అంటే అదే చెప్తున్నా కదండి, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్రొడక్ట్ బేస్ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక టూల్ మీదే పోతారు. సో సర్వీస్ కంపెనీస్ అనుకోండి 3-4 టూల్ నేర్చుకోమంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేని మీద వర్క్ వస్తే దాని మీదకి వెంటనే మూవ్ చేయొచ్చు అనమాట. అది మీ ఒపీనియన్ బట్టి ఉండదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ టూల్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. నాకు ఒక టూలే వచ్చు, నేను చెప్తున్నా కదా, నాకు బీ ఫ్రాంక్ ఓన్లీ 1 టూల్ ఐ హ్యావ్. సో తర్వాత ఇంకో అదర్ దన్ టూల్ ఎక్సలెంట్ ఫ్యూజన్, దాని మీద నేను ఎంత వర్క్ చేశానంటే 6 months. సో బట్ నేను ఇప్పుడు సర్వే అయ్యేది కూడా ఓన్లీ 1 టూల్ మీద సర్వే అవుతున్నా. సో కాబట్టి మీరు ఒక టూల్ ఏదైనా మీరు డెడికేటెడ్ గా నేర్చుకుని ఇంకొక టూల్ మీరు నార్మల్ గా చూడండి అంతే, జస్ట్ దాన్ని ఎక్కువ మీరు నేర్చుకోవద్దు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ టూల్స్, ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ సమ్ అదర్ టూల్, ఐ హ్యావ్ డెడికేటెడ్ టు వర్క్డ్ ఆన్ సో సమ్ అదర్ టూల్. లైక్ బ్లూ ప్రిజమ్ నేను మీద డెడికేటెడ్ గా వర్క్ చేశాను, బట్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ యూఏపాత్, బట్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఆటోమేషన్ ఎనీవేర్. లైక్ దట్ యూ నీడ్ టు టెల్ ఇన్ ద ఇంటర్వ్యూ, రైట్? సో అలా మీరు చెప్పుకుంటే అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఫర్ యూ. బికాస్ అంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా మల్టిపుల్ టూల్స్ చూస్తాయండి, చూడకుండా ఉండరు. ఎందుకు చూస్తారు అంటే వాళ్ళకి మల్టిపుల్ టెక్నాలజీస్ మీద క్యాండిడేట్స్ వెతుక్కోక్కర్లేదు కదా.
ఇప్పుడు ఒకడే 3-4 పనులు చేస్తుంటే వాడినే తీసుకుంటారు, కానీ ఒక పని చేసిన వాడిని ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు ఇప్పటికి. అవును సార్. అదేంటంటే మన బెనిఫిట్ కోసం చెప్తున్నాను కదా, అది మన బెనిఫిట్ కోసం, అంతేగాని అది కంపెనీ బెనిఫిట్ కోసం. మనకు వచ్చి ఉంటే ఇంకా హ్యాపీ, రాలేదన్నా ప్రాబ్లం లేదు. రాలేదంటే ఒక్క టూల్ మీద ఉన్న కంపెనీ తీసుకుంటారు. అది ఓకే సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు పవర్ ఆటోమేట్ కొత్తగా వచ్చిందని చెప్పేసి పవర్ అది ఆటోమేషన్ అది మైక్రోసాఫ్ట్ వాడిది. ఎస్. సో అది దాంట్లో కొన్ని అప్లికేషన్స్ వర్క్ అవుట్ ఉన్నది దాంట్లో. ఓకే. అంటే అది ఇప్పుడు బెస్ట్ అంటారా సార్? ఏంటమ్మా అది నేర్చుకుంటే బెస్ట్ అంటారా సార్? అంటే మా అది చెప్తున్నా కదా, దానికన్నా బ్లూ ప్రిజం ఎప్పటి నుంచో ఉంది. మీరు బ్లూ ప్రిజం కానీ యూఏపాత్ కానీ రెండిట్లో ఏదైనా నేర్చుకోండి. సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ లాంగ్ రన్. సో మీకు షార్ట్ టర్మ్ లో కావాలి, షార్ట్ టర్మ్ లో క్లోజ్ అవ్వాలనుకుంటే వెళ్ళండి. పవర్ ఆటోమేషన్ ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ వర్క్ అవుతున్నాయి. అది కూడా మైక్రోసాఫ్ట్ వాడిది కాబట్టి. ఇప్పుడు మనం యూజ్ చేసేది అంటే విండోస్ మైక్రోసాఫ్ట్ వాడిదే కదా. అవును సార్. సో ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్ని కూడా ఆటోమేట్ చేయడానికి కంపాటబుల్ గా ఉన్నాయి. రిమైనింగ్ ఎస్ఐపి అప్లికేషన్స్ కానీ రిమైనింగ్ సమ్ అదర్ అప్లికేషన్స్ వర్కౌట్ మాత్రం పాసిబిలిటీ లేదు. ఓకే ఓకే. ఓకే. అంటే నేను అనేది సెకండరీ మల్టిపుల్ టూల్స్ ఉన్నప్పుడు సెకండరీ అది ఎంచుకోవచ్చా అని అంటారు. యూఏపాత్, దట్ ఈస్ ద UiPath. బెస్ట్ ఆప్షన్. ఓకే. That is the best option. The first option is Blue Prism and the second option is UiPath. That is the best option. సార్ ఇప్పుడు There నాకు is no 3 other. ఇయర్స్ ఓకే Sir? సార్. 3 ఇయర్స్ మరి గ్యాప్ ఉంది కదా సార్, మరి ఎలా అది పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా సార్. చేయాలండి మరి, మీరు దానికి తగ్గట్టు దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం దాని తగ్గట్టు మీరు మేనేజ్ చేసుకుని మరి మీరు గెటిన్ అవ్వాలి. ఇంకా ఓకే సార్. అది మీరు చెబితే ఒకవేళ నేను ప్రాక్టీస్ చేస్తా ఉంటాను సార్. ఎలా చెప్తానండి, నేను చెప్తాను, కానీ నేను చెప్పేదానికి మీరు దాన్ని పెట్టిన ఎఫర్ట్ డబుల్ ఉండాలి. అప్పుడే ఎప్పుడైనా ఏదైనా సక్సెస్ అవుతుంది. అంటే నేను క్లాస్ చెప్పడం ఒకటే కాదు, మీరు దానికి తోడు మీరు దానికి మించి మీరు ఎఫర్ట్ పెడితేనే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీకు. సో నేను చెప్తాను క్లాసు, మీరు ప్రాక్టీస్ ఉండదు, ప్రాక్టీస్ చేయలేదనుకోండి రేపు పొద్దున ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయడం కష్టం. తర్వాత మీరు ఒక 3 months దాని మీద వర్క్ చేస్తారు. చేసిన తర్వాత నాకు కాల్స్ వస్తున్నాయి కానీ జాబ్ రావడం లేదు అనుకుంటారు. తర్వాత ఏమవుతుంది, ఆబ్వియస్ గా మీరు వెక్స్ అయిపోతారు. మళ్ళీ ఇంకో టూల్ నేర్చుకుందాం అనుకుంటారు. సో అందరూ చేసే పని ఇదేనండి. ఏదైనా డెడికేటెడ్ గా ఒక టూల్ మీద కంటిన్యూస్ గా వర్క్ చేసి కంటిన్యూస్ గా మీరు నేను దాని మీద డెడికేటెడ్ గా వర్క్ చేసి మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలిగితే కనుక బానే ఉంటది. అంతేగాని ఒక టూల్ పట్టుకుని కొంతమంది ఎలా చేస్తారంటే అంటే నేను మీరనే కదండి జనరల్ గా చెప్తున్నాను. నేను మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయట మన అంటే మనం కూడా అదే ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన వాళ్ళం కదండి చెప్తున్నాను. అంతే అంటే బ్యాక్ డేస్ లో ఏం చేస్తాం మనం జనరల్ గా, ఫస్ట్ ఒక టూల్ నేర్చుకుంటాం, లేదు అది దాని మీద మనం ట్రై చేస్తా ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా మళ్ళీ ఏమనిపిస్తుంది మనకి, కొన్ని రోజులు పోయిన తర్వాత, అరే దీని మీద అసలు కాల్స్ రావడం లేదు, మనకి దీని మీద ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నాం అంటారు. అంతలోకి ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏం చెప్తారంటే సజెస్ట్ చేసేది, లేదు ఈ టూల్ నేర్చుకోరా, ఇది బాగుందంట, ఇది చాలా అడ్వాన్స్డ్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇది నేర్చుకుంటే తొందరగా జాబ్ వస్తుందంట, దాంట్లో కాల్స్ బాగా ఎక్కువ వస్తున్నాయంట అంటారు. వెంటనే ఇమీడియట్ గా నువ్వు ఏం చేస్తావు, దీన్ని మానేసి మళ్ళీ దాన్ని పట్టుకుంటావు, దాని దగ్గరికి వెళ్ళి అది నేర్చుకుంటారు. అది నేర్చుకుని మళ్ళీ దాంట్లో కొన్ని సర్వే అవుతారంట, మళ్ళీ అదో 3 months నేర్చుకుంటారు. దాని మీద ఎఫర్ట్ కొంతవరకు ఉంటది, ఒక 50% ఎఫర్ట్ లేకపోతే 100% ఎఫర్ట్ పెట్టినా కానీ దాని మీద సరిగ్గా కాల్స్ వస్తాయి. అప్పుడు ప్రీవియస్ గా కాల్స్ బాగా వచ్చినాయి, ఆ టైంలో మీరు వెళ్ళేటప్పుడు కరెక్ట్ కాల్స్ రాలేదు. అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది, అరే నాకు మళ్ళీ ఇదేదో బాగాలేదు, దీంట్లో అసలు కాల్స్ రావడం లేదు. అలా ఎప్పుడు మనం థింక్ చేయొద్దు, మళ్ళీ ఇంకొక టూల్ కి మైగ్రేట్ అవటం. ఆ థాట్ ఉంటే మనం ఏంటంటే అలా తొందరగా మనం సక్సెస్ అవటం కష్టం. మనం ఏదైనా ఒకటి పట్టుకోండి, మీరు 2 tools అనుకున్నారా, 2 tools నేర్చుకోండి. డెడికేటెడ్ గా ఒక టూల్ నేర్చుకోండి, ఒక టూల్ ని బ్యాకప్ కింద పెట్టుకోండి. ఓకే, బ్యాకప్ కింద అంటే ఇప్పుడు ఆర్పిఏలోనే 2 tools ఉన్నాయి. సపోజ్ బ్లూ ప్రిజం నేర్చుకోండి, డెడికేటెడ్ గా నేర్చుకోండి. సో దాని మీద కాల్స్ మీరు ఇమీడియట్ గా మీరు day 1 నుంచే రెజ్యూమ్ పెట్టుకోండి. డమ్మీ రెజ్యూమ్ ఏదో క్రియేట్ చేసుకుని నౌకరీలో పడేయండి. ఏదో కాల్ వస్తుంది, మీరు ఇంటర్వ్యూ సక్సెస్ అయినా అవ్వకపోయినా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలుస్తాయి దానివల్ల మనకి. సో ఏం చేయొచ్చు, ఆ ఇంటర్వ్యూ అట్లీస్ట్ మీరు క్రాక్ చేస్తున్నారా చేయటం లేదనేది తర్వాత సెకండరీ అది. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అండ్ దెన్ యూ నీడ్ టు టేక్ ద క్వశ్చన్స్ లైక్ సో హౌ టు ఇంటరాక్ట్ విత్ ద ఇంటర్వ్యూవర్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఇంటర్వ్యూవర్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లు, మీరు ఎలా చెప్తున్నారు దానికి. సో ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రికార్డ్ చేసుకోండి.
రికార్డ్ చేసుకుని ఆ రికార్డింగ్ ఓపెన్ చేసుకుని ఏ క్వశ్చన్ అడిగాడో చూసుకోండి. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ తెలుసుకోండి. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ మళ్ళీ అటెండ్ అవ్వండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది, థర్డ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది, ఫోర్త్ ఇంటర్వ్యూ డామ్ షూర్ క్రాక్ చేస్తారు. ఈ అప్రోచ్ ఫాలో అయితే మీరు ఫోర్త్ ఇంటర్వ్యూ డామ్ షూర్ క్రాక్ చేస్తారు. అంటే పోతున్నాయని బాధపడద్దు. ఇంటర్వ్యూస్ కాల్ షెడ్యూల్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అది డే 1 నుంచి చేయాలి మీరు. సపోజ్ నా దగ్గర మీరు కోచింగ్ తీసుకున్నారు, లేకపోతే ఇంకొకరి దగ్గర తీసుకున్నారు, అది నాకు ఇష్యూ కాదు. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు అది. సో డే 1 నుంచి మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసేసి ఏదో విధంగా రెజ్యూమ్ నౌకరీలో పోస్ట్ చేసుకుని కాల్స్ తెప్పించుకుని మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. సో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ మై బెస్ట్ సజెషన్. ఓకే సార్. అది జాబ్ సపోర్ట్ మరి ఎలా ఏమన్నా ఉంటుందా సార్? మరి ఎలా అది? జాబ్ సపోర్ట్ అంటేనండి, అదే సార్ ఇది నేను ట్రైనింగ్ ఇస్తానండి. మీరు నేర్చుకోండి. ఇంటర్వ్యూ నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి. తర్వాత చూద్దాం మనం. అది సార్ రెజ్యూమ్ జాబ్ ప్రిపరేషన్ సపోర్ట్ అంటే నేనేమి జాబ్ వేయించలేనండి. ఎందుకంటే నేనే ఏదో వేరే కంపెనీలో చేస్తాను. నేనేం జాబ్ లో వేయించలేను. బట్ ఎనీవేస్ ఏదైనా ఉంటే చూద్దాం. ఓకే, అది రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ అది మీ దగ్గర కాల్ వస్తే మాకు కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేస్తా ఉండండి సార్. ఏదండి? మీ దగ్గరికి కాల్ వస్తే మాకు కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేస్తా ఉంటే తప్పకుండా చేస్తామండి. అది దాంట్లో దాచుకునేది ఏముంది? నా దగ్గర ఏదైతే హెచ్ఆర్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను. అది దాంట్లో తప్పేముందంటే, ఇప్పుడు నాకు వచ్చింది కాల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు అటెండ్ చేయించుకోండి. ప్రాబ్లం ఏముంది? ఓకే సార్. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. కోచింగ్ ఫీజ్ డీటెయిల్స్ చెప్తారా సార్? ఫీజ్ డీటెయిల్స్ అయితే ఒకసారి సార్తో మాట్లాడండి. వెంకట్ గారు ఉన్నారు, వెంకట్ గారితో మాట్లాడితే వెంకట్ గారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొత్తం ఒకసారి మీరు ఈ కాల్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా మీరు సార్తో డిస్కస్ చేయండి. వెంకట్ గారు డిస్కస్ చేస్తే వెంకట్ గారు చెప్తారని, వెంకట్ గారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. కోర్స్ డ్యూరేషన్ సార్? మరి కోర్స్ డ్యూరేషన్ వచ్చి 30 days అండి. ఈ 30 days లో మీకు చెప్పవలసినంత చెప్తాను, నేను నేర్పిస్తాను మొత్తం క్లాసెస్ అన్ని కూడా. ఓకే, పర్ డే ఎన్ని అవర్స్ సార్? 1 hour మ్యాక్స్ ఉంటుందండి. 1 to 1.5 hours. అదే ఫస్ట్ స్టార్టింగ్ డేస్ 1 hour ఉంటుంది. తర్వాత మీతోటే ప్రాక్టీస్ చేయిస్తాను నేను ఏంటంటే జస్ట్ మీకు చెప్తా ఉంటాను, నేను మీతోటే చేయిస్తాను. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు మీ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. అంటే మీతో చేయించి మీ ఇష్యూస్ కూడా నేను రిజాల్వ్ చేస్తూ ఉంటాను. అది ఎందుకంటే నేను చేసి చూపిస్తాను, అట్ ద సేమ్ టైం మీ చేత చేయిస్తాను. మీ ఇష్యూస్ ఏదైనా ఉంటే రిజాల్వ్ చేస్తాను. ప్రాజెక్ట్స్ చేపిస్తారా సార్? లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తానండి. ప్రాజెక్ట్స్ కి సెపరేట్ గా మనం యాక్చువల్లీ 2 POCs చేస్తాం, 2 కానీ 3 కానీ POCs చేస్తాం. సో అది ఒకసారి వెంకట్ గారిని అడగండి. అడిగితే ప్రాజెక్ట్స్ కి సెపరేట్ గా మనం చేద్దాం అనేది అనుకుంటున్నాం. సార్ చెప్తారు. ముందు మీకు టూల్ గురించి ఒక వ్యూ రావాలి కదండి. టూల్ గురించి ఒక వ్యూ వచ్చిన తర్వాత మనం POCsకి వెళ్ళాలి. ముందే మనం ప్రాజెక్ట్స్ కి వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఏం అర్థం కాదు. అంటే లైక్ టూల్లో ఏమేమి ఉన్నాయి, అసలు మనకి టూల్ స్పెసిఫిక్ గా ఏమి ఉన్నాయని తెలుసుకోవాలి ఫస్ట్. అవి తెలుసుకుని దాని మీద చిన్న POC చేస్తాం. మనం చిన్న POCలు చేస్తూనే ఉంటాం. అవి చేసిన తర్వాత మనం ఒక మేజర్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ ప్రాసెస్, ఓ 2 end-to-end ప్రాసెస్ 2 చేసేటట్టు మనం ఒక ప్రాజెక్ట్స్ అండ్ POCs అని ఒకటి పెట్టాం అన్నమాట. అది మీన్వైల్ ఏంటంటే మీకు రెజ్యూమ్ అయ్యి ఎలా కావాలో చెప్పండి. ఆ ఫార్మాట్ నేను రెడీ చేసి పంపిస్తాను. నేను ఆ రెజ్యూమ్ పంపిస్తాను. మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తే సేమ్ అలాగే ఉంటాయి సార్. ఇప్పుడు 3 years అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తాను కదా. అప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తే తర్వాత సేమ్ అలాగే ఉంటాయి, అలాంటి డిఫరెంట్ గా ఎలా ఉంటాయి కనెక్ట్ చేసుకోవడం కానీ? అంటే అర్థం కాలేదు నాకు, మళ్ళీ రిపీట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఒక లైవ్ ప్రాజెక్ట్ ఇస్తే దాని మీదే కాకుండా వేరే అదర్ సోర్స్ కూడా ఉంటాయి కదా సార్, ప్రాజెక్ట్ కనెక్ట్ చేసుకుని చేయడం. ఇప్పుడు ఎక్సెల్లో చేసినాం అనుకో, తర్వాత వేరే ఉంటాయి కదా సార్. అంటే ఎక్సెల్ కానీ SQL కానీ అలా డిఫరెంట్ గా. అవును, అలా ఎలా చేయాలంటే ఇవి సేమ్ రిలేట్ గానే ఉంటాయి. నేను చెప్తాను, మీకు అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం దానికోసం వరీ అవ్వద్దు. అప్పుడని
ముందు టూల్ బాగా నేర్చుకోండి. టూల్ నేర్చుకున్న తర్వాత మనం ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకోవచ్చు. నేను చేస్తాను, మీకు 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 అర్థం అవుతుంది ఆటోమేటిక్ ప్రాబ్లమ్. అదే సార్ మామూలుగా అడుగుతున్నాను సార్ ఎలా ఉంటుంది ఫస్ట్. అంటే మీకు ఇప్పుడు మనం చేసేది ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తాం. వెబ్ అప్లికేషన్ మీద, విండోస్ మీద, తర్వాత ఎస్ఏపి మీద, మెయిన్ ఫ్రేమ్ మీద, ఎక్సెల్ ఆపరేషన్స్, తర్వాత నెక్స్ట్ జావా అప్లికేషన్స్ మీద, ఇలా అన్ని అప్లికేషన్స్ నేను టచ్ చేసుకొస్తాను. మొత్తం అన్ని అప్లికేషన్స్ చెప్తాను. చెప్పిన తర్వాత మీకు పిఓసి మీ ప్రాజెక్ట్స్ పెట్టుకున్న దాంట్లో ఆ అప్లికేషన్స్ అన్ని మ్యాచ్ అవుతాయి మీకు. ఓకే సార్. అర్థమైందా మీకు? సో మనం ఓన్లీ ఒక అప్లికేషన్ మీద వర్క్ చేయమ్మా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు నా స్క్రీన్ మీద మీకు కనబడటం లేదు. మీ పేరు గోపి సార్. గోపి. ఆ గోపి ఏంటంటే జనరల్ గా మనం అన్ని అప్లికేషన్స్ కవర్ చేస్తాం. ఇప్పుడు నేను సపోజ్ మీతో ప్రాక్టీస్ చేయించేది ఏంటి అని అంటున్నాను చూడు. సో అదే అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ అప్లికేషన్ మీద మీ చేత వర్క్ చేయించాను, తర్వాత విండోస్ అప్లికేషన్ మీద వర్క్ చేయించాను, తర్వాత ఎస్ఏపి మీద, తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఆపరేషన్స్ మీద వర్క్ చేసాం. ఇవన్నిటి మీద వర్క్ చేసాం కదా మనం. సో ఇవన్నిటి కలిపి మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఇంటరాక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఓవరాల్ గా అన్ని కలిపి ప్రాజెక్ట్ ఉంటుంది సార్ అన్ని. ఇప్పుడు ఎప్పుడు కూడా సపోజ్ నువ్వు ఇది ఎలా ఉంటదంటే ఆర్పిఐలో నువ్వు ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ లో 2-3 అప్లికేషన్స్ మీద ఇంటరాక్ట్ అవుతావు, అంతేగాని ఒక అప్లికేషన్ మీద చెయ్యు నువ్వు. అదేందా రియల్ టైమ్ లో ఒక అప్లికేషన్ మీద వర్క్ చేయవు. ఎప్పుడు 2-3 అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తావు. అంటే ఒక ఎస్ఏపి అప్లికేషన్ మీద వర్క్ చేస్తావు, ఒక వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తావు, ఆ తర్వాత ఒక ఎక్సెల్ మీద వర్క్ చేస్తావు. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకుని వస్తేనే ప్రాసెస్ అన్నమాట, ప్రాజెక్ట్. ఓకే ఓకే సార్. నీకు ఓకే సార్. అంటే అలా సెపరేట్ గా మినీ ప్రాజెక్ట్ సెపరేట్ గా చేసి తర్వాత ఓవరాల్ గా ప్రాజెక్ట్ చేస్తే బెస్ట్. అంటే నువ్వు ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి? వెబ్ లో నేర్చుకుంటావు, తర్వాత విండోస్ లో నేర్చుకుంటావు, ఎస్ఏపి నేర్చుకుంటావు, అట్ ద సేమ్ టైం ఎక్సెల్ నేర్చుకుంటావు. ఇవన్నీ నేర్చుకుని ఉన్నావు నువ్వు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఫైనల్ ప్రాసెస్ నీకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇవన్నిటిని కూడా ఇంటరాక్ట్ చేస్తావు అన్నమాట, ఇంటిగ్రేట్ చేసి. ఓకే సార్. ఓకేనా? రైట్. హలో. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సార్ అవునా, మీ ఫోన్ నెంబర్ షేర్ చేస్తారు సార్ ఒకవేళ? షేర్ చేస్తారండి, వెంకట్ గారిని అడగండి, ఇస్తారు మీకు. నా డీటెయిల్స్ మీకు ఏ కావాలన్నా సరే వెంకట్ గారిని అడగండి. అవసరం అయితే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు మన దగ్గర. హలో గోపి సార్. వినపడుతుందా? అదే నా వెంకట్ గారు నా నెంబర్ కావాలన్నా మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. సో మా దగ్గర చాలా మంది ట్రైనింగ్ తీసుకున్నారు ఆల్రెడీ. అరౌండ్ 400+ ట్రైనింగ్ తీసుకున్నారు నాకు తెలిసి. మా దగ్గర వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, బ్లూ ప్రిజం గ్రూప్. దాంట్లో అరౌండ్ అంటే ఈ మధ్య లెఫ్ట్ అయ్యారు చాలా మంది. అంటే నేను ఆ గ్రూప్ గురించి పెద్ద పట్టించుకోవడం లేదు ఈ మధ్య. సో దానిలో అరౌండ్ అదే రియల్ టైమ్ ఎంప్లాయీస్ అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆల్రెడీ. దాంట్లో ఒక 200+ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మన దగ్గర కొంతమంది దాంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, జాబులు కొట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. సో ఆ గ్రూప్ లో కూడా అవసరం అయితే మిమ్మల్ని యాడ్ చేస్తాం. సో మీరు ఏదైనా సజెషన్స్ కావాలంటే వాళ్ళని అడగొచ్చు. అంటే ఇన్ ద సెన్స్ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలాంటి అడిగితే బాగోదు, అక్కడ పద్ధతిగా ఉండదు. ఎందుకంటే దాంట్లో నాతో పనిచేసి నా ఆఫీస్ లో పనిచేసి కొలీగ్స్ కూడా ఉంటారు. సో అలా అడిగితే అది డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఉంటది. సో అలా కాకుండా మీరు ఏదైనా మీ క్వశ్చన్స్ కానీ అంటే మీకు ఏదైనా డౌట్స్ కానీ అలాంటివన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. సో సార్ ఇది సార్ క్వశ్చన్ సార్, ఇంగ్లీష్ బాగా కమ్యూనికేషన్స్ ఉండాలి సార్. కమ్యూనికేషన్ ఉండాలమ్మా, కమ్యూనికేషన్ ఉండాలి. మీరు సర్వే అవ్వాలంటే 50% కమ్యూనికేషన్ తోటి నెట్టుకొస్తారు ఆఫీస్ లో. బీ ఫ్రాంక్ ఓపెన్ గా చెప్పాలంటే 50% కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత 50% మీ టూల్ స్పెసిఫిక్ కానీ టాలెంట్ కానీ. ఈమెయిల్ కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్, తర్వాత నెక్స్ట్ అట్లీస్ట్ మాట్లాడే విధానం. ఆ రెండు మీరు ఎక్కడో చోట నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి ఉండటం మంచిది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయ్యి. అది లేకుండా మీరు ఈ టూల్ నేర్చుకోవడం కాదు, లేకపోతే ఇంకోటి నేర్చుకోవడం కాదు, ఏది నేర్చుకున్నా మీకు వ్యర్థం, వేస్ట్ అనమాట. ముందు 50% మీరు ఆఫీస్ లో సర్వే అవ్వాలంటే యూ షుడ్ ఏబుల్ టు డూ సమ్ ఎఫర్ట్స్ ఇన్ కమ్యూనికేషన్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరీ మీరు మెజారిటీ స్కిల్స్ అయితే మాత్రం కంపల్సరీ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటది.
తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనకి ఇంకా మన టాలెంట్ స్కిల్స్ 50% అది 50% ఇది ఇంకా. ఓకే సార్. ఇంకేనా ఓపెన్ పాయింట్స్ ఉన్నాయా? క్లోజ్ చేద్దాం లేకపోతే. హలో. ఓకే సార్. ఓకే. యా గోపి, ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా క్లోజ్ చేయనా లేకపోతే? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్. ప్లీజ్ ఆస్క్. No, sir. ఓకే సార్. సత్యప్రకాష్ రైట్ పవన్. హాయ్ అండి, మీరు లేట్ గా జాయిన్ అవుతున్నారు కదా? అవును సార్. ఓకే, నో ప్రాబ్లం. రైట్ అండి, ఓకే అయితే. సో మీకేమైనా అదర్ పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక సార్ నెంబర్ మీ దగ్గర ఉందా? సార్ నెంబర్? సార్ నెంబర్ టైప్ చేయండి సార్. టైప్ చేస్తాను సార్ నేను. సార్ మీరు ఒకసారి టైప్ మీరు చేయగలరా? నాకు ఇక్కడ 90598687. ఒకసారి నోట్ చేసుకోండి, సార్ చెప్తున్నారు నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉన్నాయిలే సార్, ఈ వీడియోలో రికార్డ్ అవుతుంది నేను చెప్తున్నాను. ఓకే ఓకే చెప్పండి. 9059868766. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం నాకు గెట్ బ్యాక్ అవ్వండి సార్. మీకు ఏ టైమింగ్స్ లో ఫ్రీగా ఉంటారు సార్ మీరు? నాకు మార్నింగ్ అయితే ఫ్రీ అండి. మార్నింగ్ 8 to మార్నింగ్. ఈవినింగ్ అయినా ప్రాబ్లం లేదు, మార్నింగ్ అయినా ప్రాబ్లం లేదు. మార్నింగ్ 7 to 8 అయినా ఓకే. మార్నింగ్ 7 to 8 ఓకే, ఆర్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ మినిమం 2-3 ఉంటే స్టార్ట్ చేస్తారండి సార్ బ్యాచ్. ఈ మధ్య ఆయన ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారు. ఆస్ట్రేలియానే కదా సార్? అయితే అందుకని మేము ఈ మధ్య బ్యాచ్ తీసుకోలేదు అన్నట్టు. సో మళ్ళీ ఒక నెల వచ్చారు సార్. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళానండి. అంతకుముందు లాస్ట్ సౌత్ ఆఫ్రికా, తర్వాత యూకే వెళ్ళాను. అందుకని ఈ మధ్య తీసుకోలేదండి, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసాము. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా రిఫర్ చేయగలరు సార్. కాల్స్ కూడా బాగానే ఉన్నాయి అన్ని ఆర్పిఎస్. కాల్స్ అయితే బాగున్నాయండి. కాల్స్ అయితే నేను చెప్తాను కదా, అసలు ఈ మంత్ అయితే నాకు డైలీ అట్లీస్ట్ మినిమం లో 2 కాల్స్ అని వచ్చాయి డైలీ. ఇప్పటికే రిక్వైర్మెంట్ ఉంది కానీ దొరకటం లేదు, జనాలు దొరకటం లేదు. ఏం లేదు సార్, ఈ మధ్య ఏమైందంటే అన్ని టెక్నాలజీస్ కి కాల్స్ ఉన్నాయి. అవునండి, అవునవును. మార్కెట్ చాలా ఉండేసరికి అన్నిటికీ ఉన్నాయండి, ఒక్కదానికి కాకుండా ఉన్నాయండి. ఇప్పుడు ప్యాకేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అది భయం వేస్తుంది సార్. ఆ ప్యాకేజ్ చూస్తుంటే 12 లక్షలు వచ్చేవాడికి 26 లక్షలు 28 లక్షల ప్యాకేజ్ సార్. మరి మొన్న ఏమైందంటే సార్, ఒక అబ్బాయి యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది అనమాట. మనోడికి 3-4 years ఉంది ఎక్స్పీరియన్స్. ఎక్కడ హెచ్సిఎల్. వాడికి హెచ్సిఎల్ లో 12 లక్షలు కూడా లేదు, 10 లక్షలు అనుకుంటా అరౌండ్ చేంజ్ ఉంది. యాక్సెంచర్ లో మొన్న ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడంట, కాల్ జరిగింది, తీసుకున్నారు. మనోడు అడిగింది 16 లక్షలు అడిగాడంట. 20 లక్షలు ఇచ్చాడండి ప్యాకేజ్ వీడికి. మనోడికి వెంటనే అసలు ఆనందం పట్టలేక మనకి ఇమీడియట్ గా ఇది పెట్టాడు అనమాట. ఏది మా ప్రొఫైల్, అదే సో అది ఏమంటుందండి, ఐ మీన్ ఆఫర్ లెటర్ నాకు రిలీజ్ అయిన వెంటనే నాకు మెసేజ్ పెట్టి, అన్న నాకు 20 లక్షలు ఇచ్చాడన్న ప్యాకేజ్, నేను అడిగింది 16 లక్షలు అన్నాడు. అది అంటే వేరియబుల్ ఇచ్చాడండి. 16 ఏమో ఫిక్స్డ్ ఇచ్చాడు, 4 ఏమో వేరియబుల్ ఇచ్చాడు అనమాట. అయినా అంత ఇవ్వడం అనేది అసలు మనోడికి ప్యాకేజ్ ఎంత ఉందని 10 లక్షలు కూడా లేదు కదా. 10 లక్షలు కూడా లేకుండా 20 లక్షల ప్యాకేజ్ అంటే అసలు ఎలా ఇస్తున్నారు కానీ యాక్చువల్ గా బాగా ఇస్తున్నారు ఇప్పుడు. అంటే అందులో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ తగ్గిపోయినాయి కదా సార్. ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోయినాయి వీళ్ళకి. అందుకని ఆ డబ్బులు ఏం చేస్తారంటే ఇలా చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. అసలు జాబా వాళ్ళకైతే 30-40-45 ఉన్నాయి. ఉన్నాయండి. మిడిల్ వేర్ వాళ్ళకైతే మరీ టూ మచ్ సార్. మిడిల్ వేర్ డెవలపర్ కి డెవాప్స్ వాళ్ళకి బాగున్నాయండి. మళ్ళీ డెవాప్స్ వాళ్ళకి బాగున్నాయి. మీరు అన్నట్టు డెవాప్స్ ఎరగదీస్తున్నారు ప్యాకేజ్. దాంట్లో అసలు దొరకటం లేదు. ఎవడో దాంట్లో ఫేక్ జాయిన్ అయినా కానీ ఇమీడియట్ గా అరౌండ్ ఒక 3 months కన్నా ఎక్కువ నిలబడటం లేదు, వచ్చేస్తున్నారు. అంటే అది కొంచెం కష్టం కదండి వర్క్. ఇన్స్టాలేషన్స్ అన్ని సర్వర్స్ మీద వర్క్ చేయాలి మనం. దాని మీద రావడం టాలెంట్ కాబట్టి చాలా కష్టం. ఈ టూల్స్ అంటారా, ఏదో రకంగా సర్వే అవుతారు కానీ సర్వే అవుతారు. మన టూల్స్ బ్లూ ప్రిజం. అవునండి.
సరే సరే సార్ అయితే ఓకే అండి రైట్. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి పవన్ గారు, గోపి అండ్ ప్రకాష్ గారు? లేవు సార్. ఏం లేవు సార్. ఓకే సార్. సో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, రిఫర్ చేయండి. మంచి కాల్స్ ఉన్నాయి. సార్ చాలా బాగా చెప్తారు. మన దగ్గర సార్ బయట ఇన్స్టిట్యూట్లకి నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు నియర్లీ 200 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 120 నెంబర్స్ వరకు జాబ్ కొట్టుకున్నారు అప్పుడు. జాబ్ అది అది అయితే గుడ్ థింగ్ అండి. నిజంగా అయితే చాలా అది అసలు చెప్పాలంటే చాలా గుడ్ థింగ్ అది. ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆటోమేటిక్ గా జాబ్ కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అట్ ది ఎర్లీ స్టేజ్. నేను తర్వాత చాలా రోజులు ఈ సార్ దగ్గర క్లాసెస్ చెప్పలేదు. ఎందుకంటే ఐ మీన్ నేను వేరే అదర్ కంట్రీస్ లో ఉండటంతో చెప్పలేకపోయాను అనమాట. బట్ మళ్ళీ ఇప్పుడు సార్ మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అంటే సరే సార్ పెట్టండి అని చెప్పాను. సో బట్ ఏంటంటే మన దగ్గర యుఎస్ నుంచి చాలా మంది సార్ దగ్గర నుంచి సార్ రిఫరెన్స్ వల్ల ట్రైనింగ్ ఇచ్చేవాడు అన్నమాట. మేము చాలా వరకు యుఎస్ తర్వాత యూకే నుంచి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇప్పుడు వేరే అదర్ టెక్నాలజీస్ కూడా తీసుకున్నట్టున్నారు కదా సార్ మీ దగ్గర? చాలా మంది అండి నేర్చుకున్న తర్వాత 2 years చేస్తున్నారు. మళ్ళీ ఏదన్నా ఇప్పుడు హడావిడిగా ఉండే టూల్ ఏదన్నా వస్తే అటు సైడ్ 2 years చేసిన తర్వాత షిఫ్ట్ అయితే కొద్దిగా మంచి సాలరీ ప్యాకేజీలు వస్తాయి కదా సార్. అది మీ దగ్గర కానీ మీ దగ్గర మా పాత స్టూడెంట్స్ మళ్ళీ ఎవరొకరు వస్తూ ఉంటారు కదండి. కంపల్సరీగా వస్తారండి. వీళ్ళందరూ కూడా నాకు ఓల్డ్ కాంటాక్ట్స్ చాలా మంది. ఈ ముగ్గురులో నాకు తెలిసి 2 ఓల్డ్ కాంటాక్ట్స్. ఓకే ఓకే ఓకే. అది మంచి విషయం సార్. అసలు మీ దగ్గర మళ్ళీ అంటే వన్స్ ఒకవేళ ఏదైనా వేరే టూల్ మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చిందంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. నాకు అదొక మంచి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళైతే మన దగ్గరికి వస్తారు సార్. 100%. ఒకళ్ళిద్దరు మన వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడ్డారేమో కానీ మన ఎవరికి పెట్టలేదు. కాకపోతే కొంతమంది ఉన్నారు లేని మన వాళ్ళు ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా. అంటే గురించి చెప్పాలి, నేను వేరే టూల్స్ గురించి చెప్తాను. ఓకే సార్. రైట్ అండి. రైట్ సార్. ఏమన్నా కాల్ చేయండి అండి ఇంట్రెస్ట్ అయితే. ఆఫ్లైన్ చెప్తారా సార్? ఆఫ్లైన్ ఉండదండి. ఆఫ్లైన్ అసలు నేను ఆఫ్లైన్ కూడా వచ్చానండి ఒకసారి. ఎప్పుడు అప్పుడు వచ్చాను కదా ఫస్ట్ వచ్చారు. తర్వాత ఆఫ్లైన్ లో ఎందుకు లేండి ఆన్లైన్ కి వచ్చేస్తాం అన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆన్లైన్ ఇప్పటి వరకు ఆన్లైన్ అండి. ప్రస్తుతానికి అయితే ఆఫ్లైన్ అయితే చెప్పలేదు ఇప్పటి వరకు. బట్ నాకు కూడా కుదరదు కదండి. ఒక్కసారి స్టార్ట్ చేసామండి. ఒక 5 రోజులు వచ్చారు స్టూడెంట్స్ కూడా. 6వ రోజు నుంచి మేము ఆన్లైన్ లో కనెక్ట్ అవుతాను. ఆడు కూడా మానేశారు. అంత అవసరం లేదండి. ఆఫ్లైన్ అంత నెసిటీ ఉండదు మోస్ట్లీ. అసలు ఆఫ్లైన్ వేస్ట్ అండి నాకు తెలిసి. ఎందుకంటే అనవసరంగా జర్నీ టైం వేస్ట్. రెండోది వీళ్ళు ఏమనుకుంటారంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు మనకు అనుకుంటారు. కానీ ఏ ఇన్స్టిట్యూట్ లోనూ ఫ్యాకల్టీ ఉండి సపోర్ట్ చేయరండి. ఫస్ట్ థింగ్ ఎవరో మీలాంటి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని దానికి మన దగ్గర సొల్యూషన్ ఏంటంటే వాట్సాప్. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే వాట్సాప్ గ్రూప్ లో అడిగితే కంపల్సరీ ఇంకో స్టూడెంట్ రిప్లై చేస్తారు. అసలు అయినా ఇప్పుడు అసలు పాసిబిలిటీ లేదండి క్లాస్ రూమ్. సార్ కూడా ఇక్కడ లేరు హైదరాబాద్ లో. నేను ఇప్పుడు నా హోమ్ టౌన్ లో ఉన్నానండి. నేను హోమ్ టౌన్ లో ఉండి మళ్ళీ నాకు అది అవ్వదు యాక్చువల్లీ. ఇప్పుడు అవ్వదులేండి. అనవసరం అండి క్లాస్. మొన్న కండక్ట్ చేస్తే 3 స్టూడెంట్స్ కరోనా వచ్చింది. యాంగులర్ స్టూడెంట్స్ పెద్ద గొడవ. సరే ఇలా బయట నుంచి అక్కడక్కడ తిరుక్కుంటూ వస్తారు కదా సార్. ఎక్కడ ఎవరిని ఏమనలేం కదా క్లాస్ దగ్గరికి వచ్చిన తర్వాత. ఓకే సార్. మరి రైట్ అండి. థ్యాంక్స్ అండి గోపి గారు, పవన్ గారు అండ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వినోద్ సార్ థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫీజ్ డీటెయిల్స్ చెప్తారా సార్? కాల్ చేయండి అండి చెప్తాను. మాట్లాడు. మీరు ఒక్కళ్ళే జాయిన్ అవుతానంటే 1-to-1 ఇంట్రాక్షన్ లో ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. 2-3 జాయిన్ అయితే మనం ఫీజులో కన్సెషన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎవరినన్నా రెఫరెన్స్ ఇచ్చినా ఓకే సార్. రైట్ అండి సార్. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ సార్. లీవ్ అయిపోండి సార్. మీరు లీవ్ అయితే నేను